ప్రొద్దుటూరులోని వ్యాపార సంస్థల్లో అధికారుల తనిఖీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బంగారు దుకాణాల వ్యాపారులకు స్థానిక ఎమ్మెల్యే అండగా నిలబడితే ఇదంతా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతకీ ప్రొద్దుటూరులో జరిగే బంగారం వ్యాపార లావాదేవీలేంటి? వ్యాపారుల వెనుకున్న నేతలెవరు? వ్యాపార సంస్థల్లో జరిగిన తనిఖీల్లోనూ టీడీపీ వర్సెస్ వైసీపీ అనే వాదన ఎలా వచ్చింది? ప్రొద్దుటూరులో వ్యాపార సంస్థల్లో తనిఖీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు వ్యాపారుల అండ కోసం పరితపిస్తున్నాయి. పోలీసుల తనిఖీల్ని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నేత వరదరాజుల రెడ్డి రాజకీయాలకు వాడుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి వ్యాపారుల అండదండలతోనే రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నట్టు స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రొద్దుటూరులో 100 కోట్ల వ్యాపారం జరుగుతుండటంతో భారీగా పార్టీలకు విరాళాలిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ కోణంలో వారిని దూరం చేసుకోకుండా దగ్గరయ్యేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే రాజకీయ దుమారం రేగుతోంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికలకొచ్చే ఫండింగ్ కోసమే అధికారుల తీరుని స్థానిక ఎమ్మెల్యే తప్పుపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులోనే పోలీసులు ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశాలతో వ్యాపారుల్ని, పేదల్ని తనిఖీలు చేస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. రాయలసీమలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరులో రోజు 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని, ఇక్కడ పోలీసులు దాడులు చేస్తే వ్యాపారుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని తెలిసింటే ఓట్లు వేసిండే వాళ్ళు కాదు. ఏదో పొరపాటు పడి వేసినారు. వాళ్ళ తండ్రిని చూసి పరిపాలన బాగుంటుందని చూస్తే ఏమాత్రము మనకు రక్షణ లేనే లేదు. ప్రజలకు రక్షణ లేదు. విపరీతంగా ఎస్టీలను విపరీతంగా వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెడుతున్నారు. ఒక ఎస్టీ అబ్బాయిని ఎవడో ఒక ఎమ్మెల్సీ తీసుకొని పోయి చంపేసి పోయి డోర్ డెలివరీ ఇస్తున్నారు. అనంతబాబున ఏంటి అన్యాయం? ఇంతకంటే గురైన విపరీతంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. విపరీతమైన అత్యాచారాలు లేదు, అంతా ఇంత లేదు. వాళ్ళని విచారం చేసి వాళ్ళు చేర్చి వదిలేసిపోతున్నారు. ఇంత దుర్మార్గమైన చర్య ఎప్పుడు పొద్దుటూరులో గతంలో ఎప్పుడు కూడా లేదు. మాకు కూడా 82 సంవత్సరాలు ఎమ్మెల్యే, ఇంకా ఒక 3 సంవత్సరాలు ఎక్కించి చెప్తున్నారు. నాకు 85 సంవత్సరాల వయసు, ఇంకా పెంచుదాం. ఏమవుతుంది వయసు పెంచితే? నేనేం బతికే రోజులు ఏం తగ్గిపోవు కదా వయసు పెంచితే. కాబట్టి 85 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల నుంచి నాకు గుర్తొచ్చినాక 65 సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ జరగలే. ఇట్లా ఎలక్షన్ కోడ్ అమలులోకి రాలే. ఎవరు పట్టుకోమన్నారు మిమ్మల్ని? ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టుకోమని? వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ దాడుల్ని ప్రోత్సహించి సానుభూతి కోసం ధర్నా నిరసనలు చేస్తున్నారని వరదరాజుల రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యాపారుల్ని టార్గెట్ చేయించిందే ఎమ్మెల్యే అంటూ వరదరాజుల రెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీసులంతా రాచమల్లుకు ఊడిగం చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తనిఖీలు ఎవరు చేయించారో పోలీసులే బయటపెట్టాలని వరదరాజుల రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకుండానే తనిఖీలు ఎవరు చేయిస్తున్నారో వ్యాపారులు కూడా తెలుసంటున్నారు వరదరాజుల రెడ్డి. ఎమ్మెల్యే రాచమల్లుతో అధికారులు కుమ్మక్కై డ్రామాలాడుతున్నారంటూ ఆరోపించారు. గతంలో సోదాలు జరిగినప్పుడు ఈ స్థాయిలో ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీంతో ప్రొద్దుటూరులో బంగారం, వస్త్ర దుకాణాల వ్యాపారులు రెండుగా చీలిపోయారు. వ్యాపారులంతా తన వద్దకే రావాలని రాచమల్లు యత్నమని విమర్శిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ లేదు. బ్రాందీ షాపులు అన్ని మామూలుగా పోయి వెరిఫై చేస్తున్నారు. అప్పుడే వీళ్ళకి ఎవరు ఇచ్చినారు ఆదేశాలు? ఈ ఆదేశాలు బయట పెట్టమని చెప్పండి. ఎవరన్నా బ్లాక్ మార్కెటర్లా, స్మగ్లింగా, లేదా హవాలనా? ఏముందని ఇలా పట్టుకున్నారు? వాడు పెళ్లి చేసుకోవాలా లేదా? మన బిడ్డ కాపురం ఏం కావాలి? ఇప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వం. ఒకటి మనమే ఆలోచించండి. ఏంటి తండ్రి పరిస్థితి ఏం? ఇటీవల కాలంలో టీడీపీ టికెట్ వరదరాజుల రెడ్డికి వస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయనకు కొందరు వ్యాపారస్తులు సపోర్టుగా నిలుస్తున్నట్టు సమాచారం. వ్యాపారుల్ని తనిఖీలతో భయపెట్టి టీడీపీకి దూరం చేయాలనే వైసీపీ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పసుపు నేతలకి సపోర్ట్ చేసే వ్యాపారుల్ని దూరం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారంటూ వరదరాజుల రెడ్డి ఆరోపిస్తున్నారు. దాని పర్యవసానమే పోలీసుల ఆకస్మిక తనిఖీలని స్పష్టత ఇచ్చారు.
ప్రొద్దుటూరులో రెగ్యులర్గా పోలీసుల తనిఖీలు సాగుతుంటాయి. ముఖ్యంగా బంగారం దుకాణాలు ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు ఎక్కువగా ఉంటాయి. బంగారం వ్యాపారంలో రెండో ముంబైగా ప్రొద్దుటూరు పేరు సంపాదించింది. పట్టణ చెక్పోస్టుల్లో కాకుండా వ్యాపార సముదాయం వద్ద తనిఖీలు చేస్తున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు వారికి అండగా నిరసన వ్యక్తం చేశానంటున్నారు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు. వ్యాపారుల జోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లి కార్డులు చూపించినా తమని పోలీసులు వదలడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పోలీసుల చర్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే రాచమల్లు వ్యాపారులకు హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలోని వ్యాపార వర్గాల పక్షాన సామాన్య వర్గాల దగ్గర నుంచి వ్యాపార వర్గాల వరకు అందరి ప్రజల వైపు నుంచి అభ్యర్థిస్తూ ఉన్నా. ఇది విమర్శ కాదు, అధికారులారా, మా అభ్యర్థన. నేను మిమ్మల్ని విమర్శించి నా ఊరి ప్రజలకు మరింత నష్టాన్ని చేయలేను. నా మీద కోపాన్ని వారి మీద ప్రదర్శిస్తారనే భయముతో మరింత విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు వినయపూర్వకంగా ప్రజాజీవనాన్ని స్తంభింపజేసే స్థితి కలుగుతూ ఉంది. దినవారీ చర్యల్లో భాగంగా, రోజువారీ దినచర్యలో భాగంగా ప్రజాజీవనం పూర్తిగా స్తంభింపజేసే చర్యలు చేస్తూ ఉన్నారు మీరు. ప్రొద్దుటూరులో ప్రతిరోజు వందల కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వందల సంఖ్యలో హోల్సేల్ వ్యాపారం సాగుతుంది. వేల సంఖ్యలో బంగారం దుకాణంలో కార్మికులు పనులు చేస్తున్నారు. బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు రాయలసీమ వాసులు ఇక్కడికి వస్తున్నారు. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల వారు ఇక్కడికి వస్తున్న వ్యాపారులు బంగారం కొనుగోలు చేస్తుంటారు. హ్యాండ్మేడ్ బంగారు ఆభరణాలకి ప్రొద్దుటూరు ప్రసిద్ధి. జీఎస్టీ కానీ ట్యాక్స్ కానీ చెల్లించకుండా బంగారం కొనుగోలు చేయొచ్చనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు వస్తారు. పెళ్లిళ్లు సహా ఇతర ఏ శుభ కార్యక్రమాలున్నా ఇక్కడే బంగారం కొంటారు. ఇదంతా పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో జరుగుతోందనేది వరదరాజులరెడ్డి ఆరోపణ. చూడాలి దుకాణాల్లో తనిఖీల రాజకీయాలు భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతాయో.